హాయ్ అండి అందరికీ. ఈరోజైతే ఆనపకాయతో పులుసు పెట్టుకుందామండి. బెల్లంతో పులుసు అండి. దీన్ని దప్పలం అని కూడా అంటారు. నేనైతే ఆనపకాయ పులుసు అని అనేస్తానండి. బెల్లంతో పులుసు పెట్టుకుంటారు ఆనపకాయని. ఇవి పులుసుకు కావాల్సిన కూరగాయ ముక్కలండి. టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బెండకాయ, దొండకాయ, ఇంకా పచ్చిమిరపకాయ ముక్కలండి. ఫస్ట్ అయితే నేను నీళ్ళు మరిగించుకుంటున్నానండి. ముక్కలన్నీ ఫస్ట్ ఉడికించుకోవాలి. మరుగుతున్నాయండి నీళ్ళు. ముక్కలన్నీ వేసుకుందాం. బాగా ఉడకనివ్వాలండి. ఆనపకాయ ముక్క మెత్తగా ఉడకాలి. దీంట్లో మునక్కాడ, క్యారెట్ ఇవన్నీ వేసుకున్నా బాగుంటుందండి. మునక్కాడ, క్యారెట్ అవి లేవు. ఇంట్లో ఉన్న కూరగాయలు మాత్రం వేసాను నేను. తర్వాత పులుసుకి కావాల్సిన పులుసు ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. అల్లం పేస్టు, పసుపు, ఉప్పు, కరివేపాకండి. ముక్కలు బాగా ఉడికితే ఇవి వేసేసుకుని మరిగించుకోవటమేనండి. ఉడికిపోయినాయండి ముక్కలు. ఇప్పుడైతే పులుసు పోసుకున్నాను. తర్వాత పసుపు, అల్లం పేస్టు, కరివేపాకు, ఉప్పు కూడా వేసుకున్నానండి. ఇది మరగాలండి బాగా. అల్లం పేస్టు పులుసుకి మంచి టేస్ట్ ఇస్తుందండి. ఓన్లీ అల్లమేనండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు, ఓన్లీ అల్లం పేస్ట్ ఒకటే. ఆల్రెడీ ముక్కలన్నీ ఉడికిపోయినాయండి. పులుసు మరిగితే సరిపోతుందండి. చూడండి మరుగుతుంది పులుసు. ఇప్పుడైతే పులుసులో మనం బెల్లం ముక్క వేసుకుందామండి. బెల్లంతో పులుసు అన్నాం కదండి, బెల్లం ముక్క వేసుకుందాం. పులుసు మరిగేటప్పుడే బెల్లం వేయాలి. ఇవి తాలింపు సరుకులు: మెంతులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి. ఈ తాలింపు సరుకులన్నీ వేయించేసుకుందామండి. తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు వేయించేసుకుందాం. తాలింపు వేసుకుందామండి. వేసుకున్నాం. చూడండి ఆనపకాయ బెల్లంతో పులుసు రెడీ అయిపోయింది. ఆనపకాయ పులుసు అండి. ఈరోజు మా లంచ్కి స్పెషల్స్ చూడండి. కొత్త మాగాయ పచ్చడి అండి, అలాగే ఆనపకాయ పులుసు, ఇంకా ఆమ్లెట్ కూడా ఉందండి. ఫస్ట్ మా పిల్లలకు వడ్డిస్తున్నాను. మాగాయ పచ్చడి, ఆనపకాయ పులుసు, ఆమ్లెట్ అండి. ఎలా ఉందో చెప్పండి. మీరు కూడా ట్రై చేయండి. పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.